ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. మీరందరూ సంతోషంగా ఉన్నారని మన ప్రభు మన యేసయ్య నామములో అనుదినము నూతనమైన వాగ్దానముతో బ్రతుకుచున్న మనందరికీ ప్రభు తోడుగా ఉంటున్నాడు కదా. కలువర ప్రేమ అనే దినం ప్రతి కుటుంబానికి ఆయన నామములో ప్రతి కుటుంబము శాంతి సమాధానము నెమ్మదితో ఆయన సహాయం కోరుకుంటూ ఆయన కృపలో ఉండాలని ఆలోచన చేస్తున్న ప్రతి బిడ్డతో ప్రభువే మాట్లాడుచున్నాడు. మరి నూతనమైన వాగ్దానముతో ఉదయకాల సమయంలో ఆయన నామమును మనము ప్రత్యేకంగా ప్రార్థనతోనూ వాక్యముతోనూ ఆయన నామమును జ్ఞాపం చేసుకొని ఆ పగులంతా కూడా మనము సంతోషంగా ఉండగలం. మనము చేస్తున్న పని బాటలో కూడా ఆయన సహాయం చేయుచున్నా అని చెబుతున్నాడు. వాక్యమే చలవిస్తున్నది. నీ కుడి చేతిని నేను పట్టుకుంటానని ప్రభువే చెబుతున్నాడు. మరి అయితే ఈరోజు నేను కూడా ఆ విధంగా ప్రభు మన కుడి చేయి పట్టుకున్నవాడని, మనల్ని ప్రేమించేవాడని, మనల్ని ఆదరించేవాడని ఎవరికైతే నమ్మకముతో ఉన్నారో వారందరితో కూడా ప్రభు ఈరోజు మనను ప్రేమించి వారికి నీకు నాకు ఇవ్వచ్చున్న వాగ్దానము యెషయా గ్రంథము 41వ అధ్యాయము 13వ వచనం. నేను నీకు సహాయము చేసిదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నేను నీకు సహాయము చేసిదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. దేవుడు మన కుడి చేతిని పట్టుకొనుచున్నాడు. అయితే మన కుడి చెయ్యి ఉదయమున లేచి మరణ పడకమునందు లేచి భయముతో భక్తితో నా కుడి చెయ్యి నా తండ్రి పట్టుకుంటాడని ఆలోచన కలిగినప్పుడు మనము మోకరించి చేతులెత్తి ప్రార్థించే బిడ్డలుగా నిన్ను నన్ను ప్రేమించున్న తండ్రికి మనం ఉదయాన్ని కృతజ్ఞతలు కలిగినట్టు ప్రార్థనతో మనమున్నప్పుడు మన తండ్రి మనకు సహాయం చేస్తాడు. ఈరోజు బిడ్డ, నువ్వు ఏ ఇబ్బందులు ఉన్నావు, ఏ బాధలో ఉన్నావు, ఏ సమస్యలతో నువ్వు ఇబ్బంది పడుచున్నా ఆ సమస్యల కృతజ్ఞత ప్రార్థనతో నువ్వు చేయుచున్నావు కదా. అది నేను నీ కుడి చేయి పట్టుకొని అది నేను నెరవేరుస్తానని చెప్పిన వాగ్దానం ఇచ్చిన దేవుడే ఈరోజు నువ్వు అడిగినది నీకు ఇచ్చటానికి సహాయం చేయటానికి నీ కుడి చేయి నేను పట్టుకొనుచున్నాను. ఇబ్బందుల్లో బాధలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదుకునే దేవుడే కదా. ఈరోజు ఏ సమస్యలు ఉంటున్నాడో నీ కార్యం జయప్రదంగా నడిపించటానికి దేవుడు ఇష్టపడి ఉన్నాడు. కాబట్టి మన ప్రభు మనకు ప్రేమించుచున్నట్టు ప్రతి వాగ్దానము కలువరు ప్రేమలో ఎంతమంది అయితే యూట్యూబ్ చూస్తూ వాట్సాప్లో లైక్ చేస్తూ మరి ఇంకా అనేక మంది బిడ్డలకు తెలియనట్టు వారికి మన కుడి చేయి పట్టుకుంటే మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు, సహాయం చేయుచున్నానని చెబుతున్న దేవుడే ఈరోజు మన మధ్యలో మాట్లాడుచున్న దేవుడే. అంతకాలంలో మనం ఉంటున్నాం, చివరి దినములో జీవిస్తున్న దినములలో ప్రభు మన కుడి చేయి పట్టుకునటానికి ఇష్టపడుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరా, నీ హృదయమును దేవుని తట్టు తిప్పుము, నీ చేతులు ఎత్తి ప్రార్థించుము. నీ కుడి చేయి పట్టుకొని నిన్ను ఆయన దర్శనం ద్వారా నీతో మాట్లాడాలని ఇష్టపడుచున్నాడు. మరి ఇష్టపడుచున్న దేవుడితో నువ్వు కూడా ఇష్టపడి ఆయనతో ప్రేమించి ఆయననే స్తుతించి ఆయననే ప్రార్థించే వారికి ఉండాలి. దేవునికి స్తోత్రం కాక అంతేకాక ఆయన చిత్తములో ఆయన కృపలో ఆయన అంటున్నాడు కదా, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును అంటున్నాడు. ఈరోజు కలువరు ప్రేమలో ఎన్నో కుటుంబంలో దేవుడు ఆదుకుంటున్నాడు. పొరపాటున మన జీవితము అటు ఇటు తెలుసో తెలియని పరిస్థితిలో జీవించినప్పటికీ కూడా క్షమాపణ అడిగే గుణ లక్షణములు నీలో నాలో ఉన్నట్లయితే క్షమించే దేవుడుగా, నీ కుడి చేయి పట్టుకుండే దేవుడుగా ఈరోజునే నీతో నాతో మాట్లాడుచున్నాడు. ప్రేమైన సహోదరి సహోదరులారా, మరి అలాంటి గొప్ప దేవుడు కనికరం గల తండ్రి అంటున్నాడు కదా, నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుందని చెబుతున్నాడు. కాబట్టి ఆయన చెప్పిన మాట ప్రకారమే ఖచ్చితంగా మనల్ని ఆదుకుంటున్నది. ఆపద కాలంలో ఆదుకుండే దేవుడు ఈరోజే యూట్యూబ్ చూస్తున్న బిడ్డ, నువ్వు ఏ ఆపదలో ఉన్నావో, ఏ చిక్కులో ఉన్నావో, ఏ ఇబ్బందిలో ఉన్నావో
తండ్రికి తెలియకుండా లేదు. తండ్రికి సమస్తము తెలిసినే గనక ఆయన ఆదుకుంటా అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాకుండా అంటున్నాడు, దేవుడు నిత్యం నిన్ను ఆశీర్వదించును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవే ఉండదు. ఆయన ఆశ్రయించే వారికి అన్ని మేలు సమృద్ధిగా దయచేసేవాడు గనక కుడి చేయి పట్టుకొని నిన్ను ఆదరించేవాడు ఈరోజు ఈ మాట చెబుతున్నాడు. అంతేకాకుండా యెహోవా ఆశీర్వదించి ఐశ్వర్యం ఇచ్చి భయపడకు, నేను నీకు సహాయము చేయుచున్నానని ఆయనే చెబుతున్నాడు. ఆయన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి విమోచకుడైన ఇశ్రాయేలు దేవుడు పరిశుద్ధుడు. ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆ పరిశుద్ధ దేవుడే ఈరోజు మనతో మాట్లాడుచున్నాడు. ఆయన ఏమంటూ, నిన్ను ఆశీర్వదించదను, నీకు ఐశ్వర్యం ఇచ్చదను, నిన్ను కాపాడదను. ఈయన విమోచకుడైన పరిశుద్ధ ఇశ్రాయేలు దేవుడు గనక ఆయన మాట తప్పిన వాడు కాబట్టి చెప్పిన మాట నెరవేర్చే దేవుడు, మాట తప్పని మన దేవుడు. ఆయన బట్టి ఆయన చెప్పిన మాట ప్రకారము నేను నీ కుడి చేతిని పట్టుకునిచున్నాను, నీకు సహాయం చేసేవాడు నేను అంటున్నాను. ఇబ్బందులున్న బిడ్డ సహాయం చేయబోచున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కృపా జీవుల తండ్రి, మా కుడి చేయిని పట్టుకొని సహాయం చేసి ఆశీర్వదించి ఐశ్వర్యం ఇచ్చి కాపాడి కరుణించే ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడా, నీపైన నమ్మకం ఇచ్చిన ప్రతి బిడ్డకు మీరు సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.